హల్లెలూయా. కూర్చుందామండి. దేవుడి నామానికి వందనాలు. మరి సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, కుడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి సంవత్సరం కూడా మే నెల 2వ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏదో చెప్పగలరా? మదర్స్ డే, మాతృ దినోత్సవం. ఈ మాతృ దినోత్సవం తల్లులుగా ఉన్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. తల్లులు కాబోతున్న వారికి కూడా వందనాలు. త్వరలోనే వారు అందరూ తల్లులు ఒగుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తల్లి మాతృ దినోత్సవం అనేది ఎందుకు పెట్టారంటే, మరి సంవత్సరంలో ఒక్కరోజని కాదు. ఎందుకంటే ప్రతిరోజు తల్లిని ప్రేమించాలి, గౌరవించాలి, సన్మానించాలి. దేవుని గ్రంథం కూడా అదే చెప్తుంది. నీ తల్లి నీ తండ్రిని సన్మానించాలి. నీకు మేలు కలగాలన్నా నీ తల్లిదండ్రులను సన్మానించాలి. నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలన్నా నీ తల్లిదండ్రులను సన్మానించాలి అని చెప్తున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక తల్లికి పుట్టిన వారమే. తల్లి లేకుండా మనం రాలేదు. యేసు ప్రభువారు కూడా సాక్షాత్తు దేవుడుగా ఆయన తల్లి గర్భం నుండి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పుట్టింది మొదలుకొని పెరిగే వరకు అమ్మ నిన్ను ఎలా పెంచిందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిని ఎవ్వరూ లెక్క చేయట్లేదు. మీకు తెలుసు, మరి వారి జీవన పరిణామాలు పెరిగాయి. ఒక ప్రయోజకులు అయ్యారు. నెలకి 10 లక్షలు సంపాదించేవాడు కూడా తల్లిని అనాథాశ్రమంలో కానీ పెయిడ్ హాస్టల్లో కానీ ఉంచుతున్నారు, కానీ తన దగ్గర ఉంచుకోవటం లేదు. ఇది బహు భయంకరమైనది. ఎందుకంటే ఒక తల్లికి 10 మంది పిల్లలు ఉన్నా సరే ఆమె 10 మందిని పోషించగలదు, 10 మందిని కూడా ప్రయోజకులను చేయగలదు. కానీ ఈ 10 మంది కలిసి ఒక్క తల్లిని చూడలేకపోతున్నారు. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దౌర్భాగ్యమో. ఒక్కసారి ఆ తల్లి నీ కోసము ఎన్ని బాధలు పడిందో ఒక్కసారి ఆలోచించండి. హల్లెలూయా. ఎందుకంటే బిడ్డలు ప్రయోజకులు కావాలని ఆపత్కాలంలో అవసాయాన దశలో నన్ను ఆదుకుంటారని ఆ తల్లి తను తినకుండా ఇంతే అన్నం ఉంటే ఆ బిడ్డకు పెట్టి తన పస్తులని మంచినీళ్ళు తాగిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నాకు తెలుసు, నేను కూడా అటువంటి వాడిని. హల్లెలూయా. కాబట్టి తల్లిని మాత్రం మనం మర్చిపోకూడదు. పరిశుద్ధ గ్రంథం కూడా మరి తల్లి గురించి చెబుతుంది. పరిశుద్ధ గ్రంథంలో తల్లి రుణం ఎలా తీర్చుకోవాలనే దానికోసం 1 తిమోతి 5:4 ఉంటుందండి, మధ్యలో ఉంటుంది. మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా దేవుడు చెప్తున్నాడు పరిశుద్ధుడైన పౌలు ద్వారా తిమోతికి రాస్తూ. ఏమంటున్నాడంటే తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము నేర్చుకోవాలంటున్నాడు. ఉపకారం చెయ్యండి అని చెప్పట్లేదు, ప్రత్యుపకారం చెయ్యండి అని కూడా చెప్పట్లేదు. అది చేయడం నేర్చుకోండి అంటున్నాడు. ఎందుకంటున్నాడు? అది మనకు రాదని. ఏదైనా మనకు రానప్పుడే మనం నేర్చుకుంటున్నాం. నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నానంటే అది నాకు రాదు. నీవు కంప్యూటర్ నేర్చుకుంటున్నావు అంటే అది నీకు రాదు. అలాగే నేను ఇంగ్లీష్ నేర్చుకున్నా, లాంగ్వేజ్ నేర్చుకున్నా, ఏమి నేర్చుకున్నా సరే అది నీకు రానప్పుడు మాత్రమే నేర్చుకుంటున్నావు. దేవుడు చెప్తున్నాడు, ఒక్కసారి నీవు నేర్చుకో. ఎవరిని? తల్లిదండ్రులను ప్రేమించడం ప్రత్యుపకారం. ఆవిడ ఎన్నో ఉపకారాలు చేసింది నీకు పుట్టేటప్పటి నుండి. మరి నీకు అన్నీ చేసింది. నీవు 1కి వెళ్ళినా 2కి వెళ్ళినా ఎత్తి, మరి ఆమె నిజం చెప్పాలంటే ఆవిడ తినే దాంట్లో కూడా నీవు పాసపోసినది పారేసింది, కానీ నిన్ను కొట్టలేదు, తిట్టలేదు. అన్ని బాధలు నీకోసం పడిన ఆ తల్లిని ఒక్క ప్రత్యుపకారం చేయమంటుంది. ఎందుకో ఎన్నో ఉపకారాలు నీకు ఆ తల్లి చేసింది. ఆవిడ కోసం ఒక్క ఉపకారం చేయలేవా? అవసాయాన దశలో ఎంతకాలం బ్రతుకుతుంది? ఒక 10 సంవత్సరాలు బ్రతకొచ్చు, 20 సంవత్సరాలు బ్రతకొచ్చు. తర్వాత నీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. నీ బిడ్డలు కూడా నేను అలాగే అనాథాశ్రమంలో ఉంచేస్తారు. కాబట్టి ప్రియ జనాంగమ్మ, ఒక్కసారి ఆలోచించండి. మనం దేవుణ్ణి నమ్ముకుంటున్నాం కాబట్టి తల్లి రుణం తీర్చుకునే అవకాశం కోసం వేచి ఉండండి, చూడండి, ఆమెను ప్రేమించండి, సన్మానించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యుపకారం అంటే ఉపకారానికి
ఉపకారం చేయడమే. మరి ఎంతోమంది మనకి అనేక విధాలుగా ఉపకారం చేస్తారు, వాళ్ళకి నువ్వు ఉపకారం చేయాలి. ఒకవేళ చేయకపోయినా సరే తల్లికి మాత్రం ప్రత్యుపకారం చేయమని దేవుడు చెబుతున్నాడు. హల్లెలూయా. దాదాపు 25-30 సంవత్సరాలు నిన్ను పెంచి పెద్ద చేసి ప్రయోజకుని చేసి ఒక ఇంటి వాడిని చేసింది ఆ తల్లి రుణం తీర్చుకోండి. హల్లెలూయా. మన ఇంటి ముందు అటూ ఇటూ తిరుగుతున్న ఒక కుక్క ఉంటుందండి. ఆ కుక్కకి నువ్వు తినేసిన ఎంగిలి మెతుకులు అలాగేస్తే ఒక్క గుప్పిడి మెతుకులు అది ఎంతో విశ్వాసంతో చనిపోయే వరకు నీ గుమ్మం మెట్టులే ఉంటుంది. కానీ కుక్క కంటే మనం శ్రేష్ఠులం కదా, కుక్క కంటే మనం గనులం కదా. కుక్క చేసే పని మనం ఎందుకు చేయలేకపోతున్నాం? తల్లిదండ్రుల పట్ల ఎందుకు విశ్వాసంగా ఉండలేకపోతున్నాం? దేవుడిని నమ్ముకుంటున్నాం కదా. దేవుడు చెప్పే మాట తల్లిని తండ్రిని సన్మానించండి అని చెప్తున్నాడు. ఈ కుక్క బతుకు మనకు వద్దండి. దేవుణ్ణి తల్లిదండ్రులను సన్మానిద్దాం. నీకోసం ఆమె ఎన్నో బాధలు పడింది. నీకు కొత్త బట్టలు కట్టుకోవడం కోసం ఆమె మాసిన గుడ్డలు, మాసికలు వేసుకున్న గుడ్డలు కట్టుకున్న రోజులు ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి ఆ తల్లిదండ్రులను చూడండి, ఒక్కసారి ఆమెని ప్రేమించండి. దేవుడు చెప్తున్నాడు కదా, యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు. యెషయా ప్రవక్త కొన్ని వేల సంవత్సరాల ముందే చెప్తాడండి. 51:18 ఈ బాధలన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చెప్తారు. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవ్వడునూ లేకపోయాను. ఎంతమందిని కన్నా సరే ఒక్కడు కూడా ఆమెకు దారి చూపేవాడు లేడని చెప్తున్నాడు. నిజమే కదండి. 10 మందిని కన్ని, 15 మందిని కన్ని, ఒక్కడిని కన్ని, 20 మందిని కన్ని ఆమెకు దారి చూపేవాడు ఒక్కడు కూడా లేకపోయాను. అలాగే ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చెయ్యి పట్టుకునేవాడు ఎవ్వడునూ లేకపోయాను. నీ చిన్నప్పుడు నీకు నడక నేర్పడానికి ఆమె నీ చెయ్యి పట్టుకుని నడుచుకుంది. నువ్వు నిద్రకపోతే పోకపోతే తన పొట్ట మీద పడుకోబెట్టుకుని నిద్ర పుచ్చింది. అది మర్చిపోతే ఎలాగా? ఒక్కసారి దయచేసి ఒక్కసారి ఆలోచించండి. హల్లెలూయా. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. నీకు దీర్ఘాయుష్మంతుడు అయినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని దైవ గ్రంథం చెప్తుంది. ఇది నా మాటలు కాదు. దయచేసి యవన బిడ్డల, పెద్దవాళ్ళ ఎవరైనా సరే ఇంకా మీ తల్లిదండ్రులు బ్రతుకుంటే ఈ క్షణమే వారిని ప్రేమించడం, ప్రతిరోజు ప్రేమించడం మొదలు పెట్టుకోనండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలా ప్రేమించి దీర్ఘాయుష్మంతులైన వారు కూడా ఉన్నారు. ఎవరు చెప్పగలరా? మన సర్వోన్నతుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన చెప్తారు కదా, నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అంటున్నాడు. ఆయన తల్లిని తండ్రిని ప్రేమించారు. మరి కొంతమంది చెప్తూ ఉంటారు, యోసేపు చిన్నప్పుడే, యేసుప్రభు చిన్నప్పుడే చనిపోయాడని యోసేపు. కానీ ఆ కుటుంబం కోసం ఆయన 30 సంవత్సరాలు కష్టపడి తన వెనకాల వాళ్ళు సంపాదన మొదలెట్టిన తర్వాతే ఆయన పరిచర్యకు వచ్చినట్లుగా చెబుతూ ఉంటారు. అలాగనే చనిపోయే ముందు కూడా ఇంకా 2-3 నిమిషాల్లో చనిపోతానన్నప్పుడు కూడా తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. మరి ఆ దేవుని బిడ్డలమనే చెప్పుకున్నాను మనం కూడా ఆ తల్లిని ప్రేమిద్దాం. హల్లెలూయా. తల్లి తండ్రుల శరీరం మాత్రమే వారి దగ్గర ఉంటుందంటండి. ఒక ఆయన అంటారు, వారి ప్రాణం వారి బిడ్డల చుట్టూ తిరుగుతూనే ఉంటుందంట. నిజం కాదంటారా? నిజమా కాదా చెప్పండి, మీరే చెప్పండి. నిజమే కదా. మీ చుట్టూనే మీ తల్లిదండ్రుల ప్రాణం, నా కుమార్తె ఎలాగున్నది, నా కుమారుడు ఎలాగున్నాడు అని తిరుగుతూనే ఉంటుంది. వారి శరీరమే వారి దగ్గర ఉంటుంది, వారి ప్రాణం మీ చుట్టూనే తిరుగుతుంది. కాబట్టి వారిని ప్రేమించి దీర్ఘాయుష్మంతులు అవుదాం. ఈ అవకాశం కేవలం తల్లిదండ్రులను ప్రేమించాలని చెప్పడం కోసం తీసుకున్నాను. మాతృ దినోత్సవం కాబట్టి మరి వాక్యం